బియ్యం పిండితో రొట్టె చేసుకునే విధానం. చాలా మెత్తగా వస్తాయి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్కి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. నేను 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. వాటర్ కొంచెం హీట్ అయ్యాక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అలా మరుగుతుంటే మనం పిండి వేసుకోవాలి. మనం 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల పిండి తీసుకోవాలి. 1 2 తీసుకొని మంచిగా కలుపుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకొని మెత్తగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మెత్తగా వేడివేడిగా ఉంటుంది, కాలుతుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పిండి వేసుకొని ఆ విధంగా చేసుకోవాలి. చేయితో చేసుకోరాకపోయినా ఏం కాదు, కోళ్ళతో వస్తుంది. పిండి మంచిగా పిసుకుంటే వస్తుంది. నేను చూడండి ఎలా చేశాను, చాలా బాగా వస్తాయి. సేమ్ అదే ప్రాసెస్లో పిండి కలుపుకుంటే బాగా వస్తాయి. ఈ విధంగా మంచిగా సన్నంగా చేసుకోవాలి. బాగా మందం చేసుకోకూడదు. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా అలా చేసుకొని పిండి మంచిగా పోసుకోవాలి, లేకపోతే దానికి అతుక్కుపోతుంది. పిండి వేసుకొని మళ్ళీ అదే విధంగా ఇంకోటి చేసుకోవాలి. అలానే చేసుకుంటూ వెళ్తే ఒకవేళ పక్కలకి అలా సైడ్కి పగిలినా కూడా మనం ఇంకో ప్లేట్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకుంటే నీట్గా వస్తాయి. రాని వాళ్ళకి ఇలా వస్తే బాగానే వస్తాయి ఫస్ట్ లాగా. ఇంకోటి ఇలా కట్ చేసి చూపించాను, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పేనం పెట్టుకోవాలి. పేనం పెట్టుకొని దాని మీద చేతులు కొన్ని వాటర్ అద్దుకోవాలి. అట్లా వాటర్ అద్దుకొని మొత్తం రొట్టె మొత్తం వాటర్ అద్దుకొని కాల్చుకోవాలి. అటు ఇటు 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. అదేవిధంగా ఇంకో రొట్టె కూడా కాల్చుకోవాలి. వాటర్ అయితే ప్రతి దానికి ఒక సైడ్ అద్దాలి. ఫస్ట్ వేసినాక పైన వాటర్ అద్ది అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. చాలా మెత్తగా వస్తాయి. చూడండి ఎలా పొంగుతుందో, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.